Hi everyone, myself Pakeshri. I am working as a zoology lecturer in the CRR College for Women, Eluru. In this video, I am going to discuss about biology of Penis monodon. So let's see a brief introduction about Penis monodon. So Penis monodon is a marine water prawn. So it can also be cultured in fresh water at the same time brackish water లో కూడా మనం దీన్ని కల్చర్ చేయొచ్చు. Penis monodon is commonly called as టైగర్ ప్రాన్ ఆర్ జంబో ప్రాన్. సో పీనస్ మోనోడాన్ని మనం టైగర్ ప్రాన్ అని లేకుంటే జంబో ప్రాన్ అని కూడా మనం పిలవచ్చు. దిస్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ పీనస్ మోనోడాన్. సో నెక్స్ట్ నేను దీని మార్ఫాలజికల్ ఫీచర్స్ని చెప్తాను. సో పీనస్ మోనోడాన్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఫస్ట్ వచ్చేసి సెఫాలోథోరాక్స్ అండ్ సెకండ్ వచ్చేసి అబ్డామెన్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెఫాలోథోరాక్స్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అబ్డామెన్. సో సెఫాలోథోరాక్స్ ఇస్ మెయిన్లీ ఫార్మ్డ్ బై ది ఫ్యూజన్ ఆఫ్ హెడ్ అండ్ థొరాక్స్. సెఫాలోథోరాక్స్ రీజన్ అనేది మనకి హెడ్ అండ్ థొరాక్స్ తో ఫ్యూజ్ అయ్యి మనకి సెఫాలోథోరాక్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో మనం థొరాక్స్ రీజన్లో చూసుకుంటే 13 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి అండ్ అబ్డామెన్ రీజన్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 సెగ్మెంట్స్. సెఫాలోథోరాక్స్ రీజన్లో 13 సెగ్మెంట్స్ ఉంటాయి, అబ్డామెన్ రీజన్లో మనకి 6 సెగ్మెంట్స్ అనేది చూడొచ్చు. బాడీ అనేది మనకి డార్క్ బ్రౌన్ కానీ పేల్ ఎల్లో కలర్లో కానీ మనకి ట్రాన్స్వర్స్ బ్రాండ్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. డార్క్ బ్రౌన్ కలర్లో కానీ పెయిల్ ట్రాన్స్ఫర్ బ్యాండ్స్ అనేవి మనకి పీనస్ మోనోడాన్లో మనం ఒక ఐడెంటిఫికేషన్ ఫీచర్ కింద మనం చూడొచ్చు. సో ఈ ప్లూరా ఆఫ్ సెకండ్ అబ్డామినల్ సెగ్మెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ అండ్ థర్డ్ అబ్డామినల్ సెగ్మెంట్స్తో మనకి ఫ్యూజ్ ఓవర్లాప్ అయ్యి మనకి కనిపిస్తుంది అనమాట. ప్లూరా ఆఫ్ సెకండ్ అబ్డామినల్ సెగ్మెంట్ ఫస్ట్ అండ్ థర్డ్ అనమాట. సో ఫస్ట్ 3 పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ని మనం కీలెట్ లెగ్స్ అని అంటారు. ఫస్ట్ 3 పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ కీలెట్ లెగ్స్. సెకండ్ టూ పేర్స్ అనేవి ఏంటంటే నాన్ కీలెట్ లెగ్స్ అని అంటారనమాట. ఫిఫ్త్ పారాపోడ్ దగ్గర మనకి వితౌట్ ఎగ్జోపోడ్ అనమాట. సో ఫిఫ్త్ పారాపోడ్ దగ్గర మనకి ఎగ్జోపోడ్ అనేది ఆబ్సెంట్. వితౌట్ ఎగ్జోపోడ్ ఫిఫ్త్ పారాపోడ్కి వితౌట్ ఎగ్జోపోడ్ అనమాట. సో యాంటినల్స్ అనేవి 2 ఉంటాయి. టూ యాంటినల్స్ అనేవి ఉంటాయి. హెపాటిక్ కార్నియా అనేది మనకి హారిజెంటల్ స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. హెపాటిక్ కార్నియా అనేది హారిజెంటల్ స్ట్రైట్ గా ఉంటుంది. రోస్ట్రమ్ స్ట్రైట్ గా ఉంటుంది. పీనస్ మోనోడాన్ రోస్ట్రమ్ స్ట్రైట్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ డోర్సల్ టీత్ అండ్ వెంట్రల్ టీత్. డోర్సల్ టీత్ వచ్చేసి 7 to 18 నెంబర్, వెంట్రల్ టీత్ వచ్చేసి 3 to 4 నెంబర్ ఉంటుంది. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి మనకి పెటాస్మా, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి థైలకం. మేల్స్లో రిప్రొడక్టివ్ ఆర్గన్ పెటాస్మా అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి థైలకం. సో గిల్స్ అనేవి మనకి 24 నెంబర్లో ఉంటాయి. సో గిల్స్ 24 అనేవి ఉంటాయి అన్నమాట. ఇట్ గ్రోస్ అప్ టు ది సైజ్ ఆఫ్ 365 మిల్లీమీటర్. వెయిట్ వచ్చేసి 440 గ్రామ్స్ అనేది ఉంటుంది. అదే ఫిమేల్స్ అయితే 240 మిల్లీమీటర్ ఉంటుంది. అదే మేల్స్ అయితే 200 మిల్లీమీటర్ అనేది ఉంటుంది. మేల్స్ వచ్చేసి వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ ఉంటుంది, ఫిమేల్స్ వచ్చేసి 90 గ్రామ్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్ఫాలజీ ఆఫ్ పీనస్ మోనోడాన్. సో నెక్స్ట్ కమింగ్ టు ది హ్యాబిటేట్. సో పీనస్ మోనోడాన్ యొక్క హ్యాబిటేట్ ఏంటంటే అది ఎక్కడ ఉంటుందంటే పీనస్ మోనోడాన్ అనేది మోస్ట్లీ ఓషియన్ వాటర్లో ఉంటుంది, ఓషనిక్ వాటర్లో ఉంటుంది. కానీ మెచ్యూర్డ్ అడల్ట్స్ మాత్రం ఎగ్స్ అనేవి మనకి డీప్ ఓషనిక్ వాటర్లో రిలీజ్ చేసి ఆ ఎగ్స్ నుంచి హ్యాచ్డ్ అవుట్ అయిన లార్వా అనేది ఆ ఓషియన్ వాటర్ యొక్క సర్ఫేస్ వాటర్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ హ్యాచ్డ్ అవుట్ లార్వా అనేది మనకి ఓషియన్ యొక్క సర్ఫేస్ వాటర్లో ఉంటుంది. సో ఎప్పుడైతే అది పోస్ట్ లార్వల్ స్టేజ్కి మనకి ట్రాన్సిషన్ జరిగిందో అది బ్రాకిష్ వాటర్కి మైగ్రేట్ అవుతుంది. పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్న పీనస్ మోనోడాన్ బ్రాకిష్ వాటర్ దగ్గరికి ఏరియాస్కి
మూమెంట్ అనేది ఉంటుంది, మైగ్రేషన్ అనేది ఉంటుంది. సో పోస్ట్ లార్వా స్టేజ్ నుంచి సబ్ అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అగైన్ మైగ్రేట్స్ టు డీప్ ఓషనిక్ వాటర్. సో ద నేటివ్ ప్లేస్కి సబ్ అడల్ట్ స్టేజ్కి రాగానే ద నేటివ్ ప్లేస్కి అది అగైన్ మైగ్రేట్ అయింది. సో అక్కడ ఆ నేటివ్ ప్లేస్ ఉన్న అంటే ఆ పీనియస్ మోనోడాన్కి నేటివ్ ప్లేస్ అంటే ఓషనిక్ వాటర్. ఆ ఓషనిక్ వాటర్లో ఏంటంటే మరి అగైన్ మెచ్యూరేషన్కి రీప్రొడక్షన్కి ఆ ఓషనిక్ వాటర్లో ఓషనిక్ వాటర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాబిటేట్ ఆఫ్ పీనియస్ మోనోడాన్. సో next coming to the biology of penis monodon. So in biology of penis monodon, the penis monodon యొక్క లైఫ్ సైకిల్ అనేది మనకి 5 స్టేజెస్ అనేవి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫెర్టిలైజ్ వెక్స్ అని అంటాము, సెకండ్ స్టేజ్ వచ్చి నాప్లియస్ అంటాము, థర్డ్ స్టేజ్ వచ్చేసి జోయా అంటాము, ఫోర్త్ స్టేజ్ వచ్చి మైసిస్, అండ్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి పోస్ట్ లార్వా, సిక్స్త్ స్టేజ్ వచ్చి అడల్ట్ స్టేజ్ అనమాట. సో ఈ 6 స్టేజెస్ అనేవి మనం లైఫ్ సైకిల్ ఆఫ్ పీనియస్ మోనోడాన్లో మనం చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నాప్లియే. సో ఈ నాప్లియే స్టేజ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే పీనియస్ మోనోడాన్ని మనం ఈ నాప్లియే స్టేజ్లో ఉన్న పీనియస్ మోనోడాన్ మనకి పెరిఫార్మిన్ షేప్లో కనిపిస్తుంది. అంటే పియర్ ఉంటుంది కదా, పియర్ ఫ్రూట్. సో ఆ షేప్లో మనకి ఈ నాప్లియే స్టేజ్, ఆ పీనియస్ మోనోడాన్ యొక్క నాప్లియే స్టేజ్ అనేది మనకి కనిపిస్తుంది. అదే కాకుండా ఏంటంటే ఇది ఈ స్టేజ్లో ఉన్న పీనియస్ మోనోడాన్ అనేది మనకి డార్క్ బ్రౌన్ ఇన్ కలర్లో మనకి కనిపిస్తుంది. సో ఈ నాప్లియే స్టేజ్ అనేది మనకి ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 6 సబ్ స్టేజెస్ అనమాట. నాప్లియస్ 1, 2, 3, 4, 5 అండ్ 6. సో ఈ 6 సబ్ స్టేజెస్ అనేవి నాప్లియస్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జోయా. సో జోయా స్టేజ్ని మనం ఫస్ట్ ఫీడింగ్ స్టేజ్ అని కూడా అంటాము. సో నాప్లియస్ స్టేజ్ని మనం ఫస్ట్ ఫీడింగ్ స్టేజ్ అని కూడా అంటాము. సో ఈ ఫస్ట్ ఫీడింగ్ స్టేజ్లో ఏంటంటే మనం ఈ నాప్లియేని మనం చూస్తే కనుక దానికి క్యారఫేస్ కానీ అబ్డోమెన్ కానీ థొరాక్స్ అనేది చాలా ఇన్కంప్లీటెడ్గా ఫామ్ అయి ఉంటుంది. ఈ జోయా స్టేజ్లో అబ్డోమెన్, థొరాక్స్ అండ్ క్యారఫేస్ అనేది మనకి ఇన్కంప్లీట్ ఫామ్లో మనకి కనిపిస్తుంది. సో ఈ జోయా స్టేజ్ అనేది ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 6 సబ్ స్టేజెస్ కింద మనకి డివైడ్ అయిందనమాట. So joy is again divided into 6 substages. So next coming to the mysis. So ఈ mysis stage లో ఏంటంటే వెల్ డెవలప్డ్ క్యారాఫేస్, అబ్డోమెన్ అండ్ థొరాక్స్ని మనం చూడొచ్చు. సో ఈ స్టేజ్లో ఏంటంటే మైసిస్ యొక్క హెడ్ని డౌన్ చేసి, అంటే కిందకి వాటర్లో కిందకి డౌన్ చేసి అది స్విమ్ చేస్తూ ఉంటుంది. సో ఈ మైసిస్ ఏంటంటే 3 సబ్ స్టేజెస్ అనేది ఉంటుంది. ఈ మైసిస్ అగైన్ ఈజ్ ఆల్సో అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ స్టేజెస్. సో పోస్ట్ లార్వల్ స్టేజ్. సో ఫుల్లీ డెవలప్డ్ పోస్ట్ లార్వల్ స్టేజ్ మనకి అడల్ట్ ఫార్మ్ ఆఫ్ పీనియస్ మోనోడాన్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫుల్లీ డెవలప్డ్ పోస్ట్ లార్వా అనేది మనకి వెల్ డెవలప్డ్, అంటే ఒక అడల్ట్ అయితే ఎలా కనిపిస్తుందో మనకి ఈ పోస్ట్ లార్వా వెల్ డెవలప్ అయిన పోస్ట్ లార్వా అనేది మనకి అడల్ట్ కింద కనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో ఏంటంటే పీనియస్ మోనోడాన్ హారిజంటల్గా స్విమ్ చేస్తుంది. సో అడల్ట్ ఎలాగైతే హారిజంటల్గా స్విమ్ చేస్తుందో, సో ఈ స్టేజ్లో ఉన్న పీనియస్ మోనోడాన్ అనేది హారిజంటల్గా స్విమ్ చేస్తుంది. సో ఈ పోస్ట్ లార్వా స్టేజ్ నుంచి మనకి అడల్ట్కి కన్వర్ట్ అవ్వడానికి విత్ ఇన్ డేస్ అనే టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ డే ఆఫ్ పోస్ట్ లార్వాని మనం PL1 అంటాము, సెకండ్ డే ఆఫ్ పోస్ట్ లార్వాని మనం PL2, సెకండ్ డేని PL3, ఫోర్త్ డే ఆఫ్ పోస్ట్ లార్వాని PL4 అని అలా అంటాం. సో మనకు ఆక్వాకల్చర్ సిస్టంలో ఏంటంటే ఈ పీనియస్ మోనోడాన్ని రేజ్ చేసేటప్పుడు వాళ్ళు యూజువల్గా ఏంటంటే లార్వల్ సెక్షన్ నుంచి PL3 అండ్ PL3 to PL5 ఉన్న ఆ స్టేజ్లో ఉన్న పోస్ట్ లార్వాని తీసుకొని వాటిని PL20 వచ్చే స్టేజ్ వరకు వాటిని రేరింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ నాప్లియర్ స్టేజ్ అనేది నేను చెప్పాను కదా ముందు. సో ఈ నాప్లియర్ స్టేజ్ని మనం
నాప్లియస్ స్టేజ్ని మనం ఫస్ట్ లార్వల్ స్టేజ్ అని కూడా పిలవచ్చు. సో ఈ స్టేజ్ ఏంటంటే ఈ నాప్లియస్ స్టేజ్లో ఉన్న పీనియస్ మోనోడాన్ 3 to 4 minutes ఏంటంటే రెస్టింగ్ ఫేజ్లో అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ లార్వల్ స్టేజ్ నాప్లియస్ స్టేజ్లో ఉన్న పీనియస్ మోనోడాన్ 3 to 4 minutes అనేది రెస్టింగ్ ఫేజ్లో అనేది ఉంటుంది. సో ఈ రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అది స్పోరోడిక్ లోకోమోషన్ అనేది మనకి చూడొచ్చు అనమాట. స్పోరోడిక్ లోకోమోషన్ అంటే ఏంటి? స్పోరోడిక్ లోకోమోషన్ అంటే ఇన్యాక్టివ్ మూమెంట్ అనేది మనం చూడొచ్చు స్పోరోడిక్ లోకోమోషన్ అంటే. సో ఈ స్టేజ్లో ఏంటంటే స్పోరోడిక్ లోకోమోషన్ అనేది చూపిస్తుంది. ఆఫ్టర్ 20 minutes తర్వాత ఏంటంటే ఇది డ్రిస్క్ అనమాట. డ్రిస్క్ లోకోమోషన్ అనేది చూపిస్తుంది. బ్రిస్క్ అంటే ఏంటంటే యాక్టివ్ అనమాట, ఎనర్జెటిక్, బ్రిస్క్ ఫార్మ్ ఆఫ్ లోకోమోషన్. లోకోమోషన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ నాప్లియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే పీనియస్ మోనోడాన్ విచ్ ఇస్ మూవ్ టువర్డ్స్ ది లైట్ అనమాట. పాజిటివ్ ఫోటోటాక్సిస్ అనేది చూపిస్తుంది ఈ స్టేజ్లో. సో నాప్లియస్ స్టేజ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్టేజ్. సో ఈ స్టేజ్లో ఏంటంటే మేజర్ చేంజెస్ అన్నీ ఈ నాప్లియస్ స్టేజ్లోనే జరుగుతుంది. సో ఈ స్టేజ్లో ఏంటంటే పీనియస్ మోనోడాన్ యొక్క లెంత్ కూడా ఈ స్టేజ్లోనే నాప్లియస్ స్టేజ్లో మాత్రమే లెంత్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఫైనల్ నాప్లియా నుంచి ఫస్ట్ ప్రోటోజోయా స్టేజ్కి రావడానికి దాని టైం పీరియడ్ ఏంటంటే 30 to 36 hours అనేది తీసుకుంటుంది ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత 30 to 36 hours అనేది తీసుకుంటుంది ఫైనల్ నాప్లియా నుంచి ఫస్ట్ ప్రోటోజోయా స్టేజ్కి రావడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ biology of Penis monodon. Next, I would like to explain about spawning and hatching of Penis monodon. So in this stage lo entante manam oka female penis monodon anedi mature stage lo unnadi, spawning stage lo unnadi ani manam ela identify cheyochu ante dani abdomen దగ్గర diamond shape ఓరీ అనేది మనకి కనిపిస్తుంది. ఓరీ అనేది డైమండ్ ఇన్ షేప్లో కనిపిస్తుంది. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఆ షేప్లో ఉన్నప్పుడు ప్రాన్ అనేది స్పానింగ్ స్టేజ్లో ఉన్నదని మనం చెప్పొచ్చు. సో ఇన్ దిస్ స్టేజ్లో ఏంటంటే స్పానింగ్ అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే స్పానింగ్ విల్ బి టేక్స్ ప్లేస్ ఎగ్స్ అనేవి ఎప్పుడైతే ఎక్స్ప్లోషన్ జరుగుద్దో స్పానింగ్ అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే స్పానింగ్ అనేది జరిగిందో ఆ స్పాన్డ్ ఎగ్స్ అనేవి ఏంటంటే ఎక్స్ప్లోషన్ అనేది జరగాలి వాటర్లోకి రిలీజ్ అవగానే మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ జరుగుతుంది అనమాట. సో ఫెర్టిలైజేషన్ అనేది జరిగినప్పుడు ఆ తర్వాత హ్యాచింగ్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. సో హ్యాచింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి 12 to 14 hours అనేది మనకి హ్యాచింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ద కంప్లీట్ స్పానింగ్ అండ్ హ్యాచింగ్ process will be completed. So next coming to the environmental conditions for the larval rearing. So there are some environmental factors to be taken for larval rearing. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెలినిటీ. మన సెలినిటీ వచ్చేసి 28 to 35 ppt అనేది మనం లెవెల్ అనేది చూసుకోవాలి. సో సెలినిటీ వచ్చేసి 28 to 35 ppt అనేది మనం చూసుకోవాలి. సో టెంపరేచర్ వచ్చేసి 28 to 32 degrees centigrade, pH వచ్చేసి 8.2 to 8.5 అనేది ఉండాలి. pH 8.2 to 8.5 అనేది ఉండాలి. టర్బిడిటీ వచ్చేసి మనం టర్బిడిటీని చెక్ చేయడానికి స్వెచీ డిస్క్ అనేది యూజ్ చేస్తారు. సో అది యూజ్ చేసి మనం టర్బిడిటీని మనం చెక్ చేయొచ్చు వాటర్లో. So this is all about environmental conditions for larval rearing. And next I would like to explain about maturity and breeding. So Penis monodon cannot show sexual maturity in legs lo penis monodon sexual maturity అనేది చూపించదు. సో బ్రీడింగ్ అనేది ఆల్వేస్ అకర్స్ ఇన్ సీ వాటర్. సో సీ వాటర్లోనే దీని బ్రీడింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ లార్వల్ ఫామ్లో ఉన్న పీనస్ మోనోడాన్ అనేది ఎస్చరీస్లో కూడా గ్రో అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ అండ్ బ్రీడింగ్. నెక్స్ట్ కమింగ్ టు ది ఫీడింగ్ హ్యాబిట్స్.
feeding habits of Penis monodon. So first feeding stage is the Zoea stage. So Zoea stage lo kuda the 3 substages అన్నమాట. ఫస్ట్ టు థర్డ్ సబ్స్టేజెస్, ఫస్ట్ సబ్స్టేజ్ నుంచి థర్డ్ సబ్స్టేజ్ వరకు ఉన్న స్టేజెసే మనకి ఫీడింగ్ స్టేజెస్ అన్నమాట. అదే మైసిస్లో చూసుకుంటే 1 to 3 సబ్స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ మైసిస్, సెకండ్ మైసిస్, థర్డ్ మైసిస్ అన్నమాట. సో ఈ 3 సబ్స్టేజెస్ మాత్రమే ఫీడింగ్ స్టేజెస్ని చూపిస్తుంది అనమాట. సో ప్రోటోజోయా స్టేజ్ని కూడా, పోస్ట్ లార్వా స్టేజ్ని మనం హ్యాచరీ ఫేజ్ అని కూడా అంటారు. పోస్ట్ లార్వా స్టేజ్ని హ్యాచరీ ఫేజ్ అని కూడా అంటారనమాట. సో దీని యొక్క ఫీడింగ్ హ్యాబిట్స్ వచ్చేసి ఇది ఓమ్నివోరస్. సో ఓమ్నివోరస్ అంటే ఇట్ కెన్ ఫీడ్స్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఇది ప్లాంట్స్ని, యానిమల్స్ని రెండింటిని ఫుడ్ కింద తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ పాలికేట్స్, మైక్రో క్రస్టేషియన్స్ని కూడా ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీనియస్ మోనోడాన్. సో మోస్ట్లీ ఏంటంటే పీనియస్ మోనోడాన్ ఎక్కడ కల్చర్ చేస్తారంటే ఇండో స్పెసిఫిక్ రీజన్స్ పీనియస్ మోనోడాన్ని బాగా కల్చర్ చేస్తారు. ఇండో స్పెసిఫిక్ రీజన్స్ అంటే లైక్ ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, జపాన్, శ్రీలంక ఎక్సెట్రా. సో ఈ రీజన్స్లో ఏంటంటే పీనియస్ మోనోడాన్ని కల్చర్ చేస్తారు. సో అదే ఇండియాలో చూసుకుంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్లో మనం దీని కల్చర్ని చూడొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో థ్యాంక్ యూ.